జితేంద్రతో మర్చిపోకు. జితేంద్ర పడుకున్నప్పులని పోలీసుని గెలిచావు, ఈ పని అయిపోతుంది. ఆఫ్టర్ ఆల్ పోలీసు వాడివి నా గుమ్మం తొక్కారంటే నీ కాకి బట్టలకి ధైర్యం చాలదు. అలాంటిది డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి వాడిని ఇస్తున్నావు. అసలు పోలీసులు నా ఇంటి ముందు కాపలా కుక్కలరా, మీరే నమ్మడు కదండి. నాకు చిర్రెత్తుతుంది. పోలీసు గురించి తక్కువ మాట్లాడితే ఈ నాలుగు కోస్తా. వాళ్ళకి ఇచ్చిన 1 hour లోనే అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడతా. పోలీసు ఎదురులేని మనగడని చూపిస్తా. నువ్వెవడరా మార్చవడానికి? డబ్బుతో ఓట్లు కొంటా, రౌడీలతో బెదిరిస్తా, ఆలోచనలతో రిగ్గింగ్ చేస్తా, బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా. నీకు సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీతికి, న్యాయానికి, ధర్మానికి మారు పేరు అశోక్. చూస్తా, అది చూస్తా. నువ్వు వార్నింగ్ ఇస్తుంది ఎవరికో తెలుసా? రాజకీయ సింహం జితేంద్రకి. చూస్తా నీ పొలిటికల్ పవర్ కి ఈ పోలీసు వాడి పవర్ కి మధ్య జరిగే మహాసంగ్రామంలో ఈ రక్త చరిత్ర కాల రాసి ఈ పోలీస్ సింహం ఎదురు లేని మొనగడని చూపిస్తా. వెళుతున్నా. ఈ పోలీసు వాడి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నీ కళ్ళతో నా నేరేడు కళ్ళు నీ కళ్ళతో నన్ను అలరించవే.
బ్యూటీ, దేవతల సైతం తలదన్నేలా ఉన్నావు. ఎవరివే నీవు? మిస్టర్, నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటాను. పాలకొల్లు బత్తాయిలా నిగనిగలాడుతున్నావు. నీలాంటి నిఖార్సైన సరుకు కోసమేనే ఈ కాళిదాసు వెంటాడుతున్నాడు. మిస్టర్ రోడ్ సైడ్ రోమియో, ముందు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. నీవు నేర్పితే చేర్చుకుంటా. ఈ కాళిదాసు పేరు చెబితే నీలాంటి దాసీలు ఈ కాళి కవిగిట్లో కడిగిపోవాల్సిందేనే. నాది అలాంటి క్యారెక్టర్ కాదు. అసలు నీదేం క్యారెక్టర్? ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగిద్ది. అది నా క్యారెక్టర్. నా క్యారెక్టర్ చెబుతా విను. నీలాంటి అందమైన బీటుని బెట్ పైకి రప్పించుకునే రసిక రాజుని నేనేనే. నీ అనవసరంగా మాటలతో విసిగించుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోనగానే వెళ్ళిపోవటానికి క్లాస్ వీరాని కాదే, క్లాసికల్ విలన్ని. అంత తొందర అయితే ఎలా బేబీ? అత్తలు రాడపడుచువా, మంగుళూరు మగువా, గుంటూరు గులాబీవా, లేక బెంగుళూరు బ్యూటీవా? మిస్టర్, నలుగురిని పిలిచి గొడవ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మిస్, ఈ ఏరియాలో నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. ఈ సీత గురించి తెలియక తెగ రెచ్చిపోతున్నావు. అయితే సరే, అత్తలు రాడపడుచులా కటింగ్ ఇస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ లో పెడతా. మంగుళూరు మగులా మాట్లాడితే మెసేజ్ బాక్స్ లో పెడతా. గుంటూరు గులాబీలా కటింగ్ ఇస్తే గుండెల్లో పెట్టి పూజిస్తా. నా మనసులో నిన్ను ఆరాధిస్తా. ఏమంటానా? చెంప చెల్లుమంటుందంటానా? ఎవర్రా నువ్వు? ఇష్టమైన ఫిగర్ తో గేమ్స్ ఆడుతుంటే మధ్యలో హీరోల ఎంటర్ అయి బిల్డప్ ఇస్తున్నావురా. నీ నోటితో నువ్వే చెప్పావురా హీరోనని. ఈ చిన్న రాజుకి తెలియని వాడి నీవెవరోడిరా? పబ్లిక్ లో ఒక అమ్మాయిని గొడవ చేసే ముందు ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడు మరి తెలుసుకొని ప్రవర్తించాలి. పోనీ చుట్టూ జనం చూస్తూ జనం ఊరుకున్నారనుకో, అడ్డుపడి ఆపడానికి ట్రై చేస్తాడు. పోనీ బాబు అన్న ఉన్నాడు అనుకో, అడ్డుపడి ఆపడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఫ్రెండ్ ఉంటాడో ఆ ఫ్రెండ్ తన్ను తినంతోనే ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఒక లవర్ ఉంటాడో ఆ లవర్ పవర్ ఉంటుందో, రౌడీ అయినా లేడీ అయినా వాడమ్మ మొగుడు ఎవడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైపులో అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమో అవుతాను. ఇంకా డౌట్ గా ఉంటే ఒక్కసారి టచ్ చేస్తుడు, ఫిన్సింగ్ టచ్ ఇస్తా. ఈ జైలు చెప్పంటే నువ్వు అబ్బా నాల్సిందే. నేనెవరో తెలుసా? ఈ స్టేట్ ని గరగల్లాడించే జితేంద్ర తమ్ముణ్ణి. మాతో పెట్టుకుంటే ఈ సీమలో చల్లగా ఉండలేవు. రే పిల్లకుంక, ఈ జైలుతో విరోధం పెట్టుకున్నావని నీ అన్నతో చెప్పు, వాడే చూస్తాడు నా సంగతి ఏమిటో. నీవేదో ననగాళ్ళ విర్రవీగుతున్నావే. ఈ కాళిదాసు పేరు చెబితే కైలాసానికి వెళ్తావు. ఈ జైలుతో పెట్టుకుని ఆశ పట్లకి వెళ్తే నీ ఆస్తి మొత్తం ఖర్చు పెట్టినా చాలదు. అంత సీను నీకు లేదు. ఈ సీమలో ప్రజలు మా అడుగులు చప్పుడు వింటేనే గుండాగి చస్తారు. రే అదొక్కప్పటి మాట. నేనెవరో తెలుసుకుంటే నీ గుండె కొట్టుకోవటం అయిపోతుంది, నీ బస్సు రేటు పడిపోతుంది. ఈ జైలు చెప్పంటే నువ్వు అబ్బా అనాల్సిందే. పెద్ద హీరోలో బిల్డపిస్తున్నావే. నిన్ను జీరోని చేస్తాడు మా జితేంద్ర అన్న. రే జితేంద్ర, ఈ జైలుతో పెట్టుకొని కంగు తిన్న పిల్లిలా ఉన్నాడు మీ అన్న. నేనిచ్చిన సాకు నుంచి ఇంకా తేరుకోలేదేమో, వెళ్ళి చూడు. జైదేవ్, ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ మా చేతుల్లో ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో గెలుస్తాం. త్వరలో సీఎం అవుతాం.
కలలు కనకండిరా, కాటి పోతారు. మీరు చేసావు దందంతా ఫైలుగా తయారు చేసి అశోక్ అనే పోలీస్ ఆఫీసర్ గవర్నర్ కు పంపించే ఏర్పాట్లు చేశాడు. మా రాజకీయ పలుకుబడితో ఆ ఫైల్ ని తారుమారు చేస్తాం. అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికేస్తాం. వేక్కలే పేద ప్రజల భూమిపై మరోసారి కన్ను పెడితే మీ అన్నగారి కళ్ళు మీకి ఐ బ్యాంక్ డొనేట్ చేస్తా. వాడితో చెప్పు. జయదేవ్, టైం నీది కాబట్టి నేను వెళుతున్నా. త్వరలో మా పవర్ ఏందో నీకు తెలియజేస్తాం. గుడ్ బై. బావా, సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది, లేకపోతే సీత, ఈ జయదేవ్ ఉన్నంత వరకు నీ ఒంటి మీద ఏగ కూడా వాళ్ళని మన సీత. బావా, నేను కూడా ఆ నమ్మకంతోటి జీవిస్తున్నాను బావా. సీత, జితేందర్ లాంటి రౌడీ రాజకీయ నాయకుల అన్నదన్నలు చూసుకొని ఖాళీ లాంటి వాళ్ళు విర్రవీగుతున్నారు. అవును బావా, వాళ్ళు నా కళ్ళ ముందే హత్య చేశారు. ఆ దారుణాన్ని తలుచుకుంటేనే నా గుండెలో అలచడి మొదలవుతుంది. సీత, రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఆ రోజుల్లో ప్రదీప్ని అన్యాయంగా హతమార్చారు. అది నా కళ్ళ ముందే జరిగింది బావా. పాపం ఆ ప్రదీప్ గారిని అతి దారుణంగా హత్య చేశారు. సీత, వాళ్ళ పట్టుకొని ఉరి తీస్తే కానీ వీళ్ళ ఆగడాలు కొంతైనా తగ్గుతాయి. నువ్వు చెప్పింది నిజమే బావా. వాడిని పట్టుకొని జైల్లో వేస్తే గానీ అప్పుడు ఈ సమాజం బాగుపడదు. సీత, నీలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొస్తే గాని కొంతైనా ఈ ఆగడాలు తగ్గుతాయి. బావా, వాడిని నువ్వు అరెస్ట్ చేయి. సాక్ష్యం నేను చెప్తాను. నీదే. అది కాదు, ఇంతకీ ఈ రోజు బావగారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారే. ఏముంది, మా బామ పెళ్లి విషయం మాట్లాడాలంది. అవునా? అయితే ఏమంది బామ్మగారు? ఏమంటారు, ఈ అందాల బొమ్మని ఇంటికి తీసుకురామన్నారు. త్వరలో పూజారి గారితో మాట్లాడి మన భవనారాయణ స్వామి గుళ్ళు పెళ్లి చేస్తానంది. నిజంగానా బావా? అవును సీత. బామ్మగారు ఇంత తొందరగా ఓకే అంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఈ సంతోష సమయంలో ఆనందంగా ఒకరికొకరు ఎంజాయ్ చేద్దాం.